తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, గుడ్ ఈవినింగ్ నరేష్. మొత్తానికి కాసేపట్లో దాదాపు ఎప్పుడు ఊహించని విధంగా ఎడతెరిపి లేకుండా దాదాపు గంట నుంచి వర్షము హైదరాబాద్ వ్యాప్తంగా భారీ స్థాయిలో కురుస్తుంది. కేవలం అరగంట వ్యవధిలో కురిసినటువంటి ఈ భారీ వర్షం దాదాపు 14 సెంటీమీటర్లు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనము బంజారాహిల్స్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీస్ వద్ద ఉన్నాము. విజువల్స్లో చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. బయటకి రావాలంటే కూడా జనం భయపడిపోయేటువంటి పరిస్థితి నెలకొంది. కేవలం అరగంట వ్యవధిలోనే రోడ్లన్నీ కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా గత 10 సంవత్సరాల వ్యవధిలో ఎప్పుడు లేనంత స్థాయిలో వర్షం వచ్చినట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇంతటి వర్షం ఎప్పుడు కూడా రాలేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇంత పెద్ద మొత్తంలో పెద్ద ఎత్తున వర్షం రావడం అనేటువంటిది ఇదే మొట్టమొదటి. సరిగ్గా 40 నిమిషాల కింద మొదలైనటువంటి ఒక వర్షం ఎడతెరిపి లేకుండా ఇంకా కూడా కురుస్తూనే ఉంది. కూకట్పల్లి, మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీతో మొదలుకొని జూబ్లీ చెక్ పోస్ట్తో పాటు అదేవిధంగా సెక్రటరేట్ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా పూర్తి స్థాయిలో రోడ్లను కూడా జలమయంగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరో గంట నుంచి 2 గంటల పాటు వర్షం ఇలాగే కొనసాగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. నరేష్, ఈ రాత్రి అంతా కూడా రెడ్ అలర్ట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే జిహెచ్ఎంసీ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ అదేవిధంగా టెక్నికల్ సిబ్బంది ఇతర సిబ్బంది అందరూ కూడా రోడ్లపైకి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం మ్యాన్హోల్స్ కూడా ప్రమాదకరంగా పొంగిపడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసే ప్రయత్నం చేయొచ్చు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన సరిగ్గా 9:30 ప్రాంతంలో మొదలైనటువంటి ఈ వర్షం కేవలం 40 నిమిషాల వ్యవధిలోనే దాదాపు 14 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనటువంటి దృశ్యాలను కూడా మనం చూసే ప్రయత్నం చేయొచ్చు. ఇంకో 2 గంటల పాటు వర్షం ఇదే విధంగా కురిసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే రాబోయే మరో 24 గంటల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ గడిచిన 2 రోజుల నుంచి రెగ్యులర్గా హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా మధ్యాహ్నం అంతా కూడా చాలా ఎండ తీవ్రతతో ఇబ్బంది పడ్డటువంటి నగరవాసులకు సాయంత్రం వేళ కాస్త ఆహ్లాదకర వాతావరణం కనిపించిన పరిస్థితి ఉంది. అయితే సడన్గా 9 తర్వాత ఒకసారిగా సఫికేషన్ మొదలవడంతో ఉక్కపోతగా ఫీల్ అయ్యారు హైదరాబాద్ నగరవాసులు. 9:30కు సరిగ్గా వర్షం ప్రారంభం కావడంతో నగర వ్యాప్తంగా కురిసినటువంటి భారీ వర్షానికి ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి భారీ వర్షాలకు మ్యాన్హోల్స్ అన్ని కూడా ప్రమాదకరంగా పొంగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి టువర్డ్స్ పంజాగుట్ట వరకు వాహనాలు భారీగా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. నరేష్, ఇంకొక గంట నుంచి 2 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రాత్రి అవసరమైతే తప్పితే బయటకు రావద్దని కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మరో గంట నుంచి 2 గంటల పాటు వర్షం ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. రాజేష్, అయితే లోతట్టు ప్రాంతాలు కావచ్చు లేదా వీటన్నిటిలో వాటర్ లాగింగ్ ఏరియాస్లో జిహెచ్ఎంసీ కానీ ఎస్డిఆర్ఎఫ్ కానీ రంగంలోకి దిగారా? అక్కడ పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా ఇప్పటికే గడిచిన వారం రోజుల నుంచి మధ్యలో వర్షాలు వరుసగా కురుస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు ఇతర డిపార్ట్మెంట్లు అన్నీ కూడా సమన్వయంగా పనిచేస్తున్నాయని చెప్పొచ్చు. అయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా ఏళ్ల తరబడి ఒకే విధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎడతెరిపి లేకుండా వరుసగా 2 గంటల పాటు వర్షం కురిస్తే ఖచ్చితంగా మ్యాన్హోల్స్ పొంగిపొర్లే ప్రమాదం ఉంటుంది. లోతట్టు ప్రాంతాలు పర్టికులర్గా ట్యాంక్ బండ్ దిగువన ఉన్నటువంటి కొన్ని కాలనీస్ అన్ని కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. గడిచినసారి హైదరాబాద్లో ఇదే పరిస్థితి తలెత్తింది. అయితే ఈసారి అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు హైడ్రాకోస్తా త్వరితగతిన నిర్ణయాలు తీసుకున్నటువంటి నేపథ్యంలో కొన్ని చోట్ల దీన్ని అరికట్టగలిగిన పరిస్థితి ఉన్నప్పటికీ అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షాలతో మ్యాన్హోల్స్ ఒక్కసారిగా పొంగిపోవడం, ఆ వరద అంతా కూడా రోడ్లపైకి రావడం, రోడ్లపైకి వచ్చినటువంటి వరద నీరు అంతా కూడా ఒకసారిగా పక్కనే ఉన్నటువంటి కాలువలోకి చేరడంతో లోతట్టు ప్రాంతాలను ఆనుకున్నటువంటి కాలనీలన్నీ కూడా ఇప్పటికే దాదాపు మునిగిపోయినట్లయితే తెలుస్తున్నాయి. అయితే డిజాస్టర్స్ మేనేజ్మెంట్ ఇప్పటికే బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇవాళ రాత్రి అంతా కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉన్నట్టు ఇటు అన్ని శాఖలను ప్రభుత్వం హెచ్చరించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే రాత్రి వేళ కాబట్టి ప్రయాణికులు ఎక్కువగా విజిట్ చేసే అవకాశాలు ఉంటుంది, బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరు బయటకు రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా జిహెచ్ఎంసీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరో గంట పాటు ఇదే విధంగా వర్షం కురిసే అవకాశం ఉండడంతో పెద్ద ఎత్తున నగరవాసులు బయటకు రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవడంతో పాటుగా డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ అన్ని కూడా రంగంలో దిగి నిలిచిపోయిన వరద నీటిని అందరూ కూడా క్లీన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే వాళ్ళంతా కూడా బయటకు వచ్చిన పరిస్థితి